కరోనా వైరస్ కేసులు దేశంలో మరోసారి పెరగడం మొదలుపెట్టాయి. ప్రతిరోజు కొత్త కోవిడ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. బుధవారం ఉదయం నాటికి భారతదేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1047కి చేరుకుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో 66 కొత్త కేసులు, ఉత్తరప్రదేశ్లో 10 కొత్త కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19 కారణంగా మరణించిన వారి సంఖ్య కూడా 11కి చేరింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ మే 26 వరకు డేటాను అప్డేట్ చేసింది. ఈ సమయంలో దేశంలో 1010 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. కానీ ఇప్పుడు ఆ సంఖ్య మహారాష్ట్రలో 66 కొత్త కేసులు నమోదవడంతో, ముంబై మహానగరంలోని 31 కేసులు ఉండడంతో మహారాష్ట్రలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 325కి చేరింది. ముంబైలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. జేజే ఆసుపత్రిలో 15 పడకల ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్లో కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. మే 26 నాటికి 15 యాక్టివ్ కేసులుండగా ఇప్పుడు అవి మరో 10కి పెరిగాయి. ఇక ఘజియాబాద్లో కూడా కరోనా కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. రాజస్థాన్లో కూడా కోవిడ్ సంక్రమణ మళ్లీ మొదలైంది. రాష్ట్రంలో గత కొద్ది రోజుల్లో మొత్తం 7 కొత్త కేసులు నమోదయ్యాయి. జోధ్పూర్లో కూడా సంక్రమణ కేసులు నమోదయ్యాయి. అక్కడ ఒక నవజాత శిశువులతో సహా రోగులు కోవిడ్ పాజిటివ్గా గుర్తించారు. ఈ పరిస్థితి అన్ని రాష్ట్రాల్లో అప్రమత్తత పెంచుతోంది.